ప్రైవేట్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, లేదా ఫోటోస్ ఉన్నాయి. మీరు ఎక్స్ట్రాల్ చేస్తే వాట్సాప్, సోషల్ మీడియాలో పెడతాం, ఇలాంటి వాట్సాప్లో షేర్ చేస్తాం, ఇవన్నీ మీరు వినే ఉంటారు. ఇలాంటి చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, సేవ్ చేసుకోండి. బికాస్ సుప్రీంకోర్టు నేను ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే, ఇలా మీరు బెదిరించడం, మీ దగ్గర వీడియో ఉంది బట్ ఆ డివైస్ దొరకలేదు పోలీసులకి, బట్ స్టిల్ మీరు అలా బెదిరించారని ఎవిడెన్స్ ఉంటే, అంటే ఎవరైనా విట్నెస్లు కానీ లేకపోతే కన్సిస్టెంట్గా మీరు ఎవరైతే బెదిరించారో వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా చెప్పుంటే, మీ దగ్గర నుంచి రికవరీ అవ్వకపోయినా కానీ దట్ అమౌంట్స్ టు ఇంప్యూటింగ్ అన్చాస్టిటీ. ఇంప్యూటింగ్ అన్చాస్టిటీ మీన్స్ దాని అర్థం ఏంటంటే, లేడీస్ని, అమ్మాయిల్ని వాళ్ళ లూజ్ క్యారెక్టర్ సెక్షువల్గా మీరు చెప్పడం అనమాట. ఓకే, సో దాన్ని ఇప్పుడు IPC 506 Part 2 కిందకి తీసుకొచ్చారు. వెరీ సివియర్, అప్ టు 7 years ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా వేస్తారు. ఓకే, సో అర్లియర్ డెఫినేషన్ ఎలా ఉండేదంటే, ఇంప్యూటింగ్ అన్చాస్టిటీ అనేది ఒక స్పెసిఫిక్ యాక్ట్స్ ఉండేవి, వాటిని మాత్రమే కన్సిడర్ చేసేది. ఇప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే, విమెన్ హ్యావ్ రైట్ టు ప్రైవసీ. ఓకే, రైట్ టు, అంటే జస్ట్ బికాస్ దే ఆర్ ఇన్ ఎ పర్టికులర్ రిలేషన్, లివ్ ఇన్ రిలేషన్లో కానీ లేకపోతే ప్రీ మ్యారిటల్లో దీంట్లో ఉన్నా కానీ వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసే రైట్ ఎవరికీ లేదు. ఓకే, జస్ట్ బికాజ్ వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారు కాబట్టి నువ్వు అప్పుడు ఫోటోస్ తీసుకున్న తర్వాత నేను అబ్యూస్ చేస్తానంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి సివియర్ పనిష్మెంట్ వస్తుంది. బీ వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.